ఉన్నాను. మార్నింగ్ అదేంటి ఇందిరా నర్సింగ్ స్టూడెంట్స్ వచ్చారు, ఒక 10 మెంబర్స్ దాకా. అందులోని 5 మెంబర్స్ని అడ్మిట్ చేసాం. ఇంకో 5 మెంబర్స్నేమో ఓపీ బేసిస్తాను, వాళ్ళు స్టేబుల్గానే ఉన్నారని చెప్పి పంపించాము. ఆ 5 మెంబర్స్లో కూడా 4 స్టేబుల్గానే ఉన్నారు. ఒకరి కండిషన్ మాత్రం మధ్యాహ్నం వచ్చినప్పుడు బీపీ 80/60 ఉంటే ఆల్రెడీ ట్రీట్మెంట్ అన్నీ ఇచ్చాము. కొంచెం బాగానే రికవరీ అయింది. మళ్ళీ ఇప్పుడు హాఫ్ అన్ అవర్ నుంచి మళ్ళీ అమ్మాయిది బీపీ అన్ని కొంచెం డౌన్ అవ్వడం వల్ల కేజీహెచ్కి రిఫర్ చేస్తాం. వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే నిన్న ఏదో ఫేవరల్ ఫంక్షన్ జరిగిందంట. సో ఆ ఫుడ్ కంటామినేషన్ వల్ల ఇది జరిగినట్టు తెలుస్తుంది. హైయర్ అఫీషియల్స్కి, రీసెర్చ్ సార్కి, డిఎంహెచ్ఓ సార్కి అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. సార్ ఇద్దరు కూడా వచ్చి చూసి డిఎంహెచ్ఓ సార్ కూడా వచ్చి వాళ్ళ ఎపిడమిక్ టీం కూడా వాళ్ళ మెడికల్ ఆఫీసర్ కూడా వచ్చి అక్కడ హాస్పిటల్ కూడా విజిట్ చేసి ఆ సరౌండింగ్స్ అన్నీ కూడా బాగాలేదని చెప్పారనమాట. ఆ శాంపుల్స్ కూడా వీళ్ళు స్టూల్ ఎగ్జామినేషన్ అవన్నీ కూడా కేజీహెచ్కి పంపించమని చెప్పారు. సో ట్రీట్మెంట్ నడుస్తుంది. మిగతా వాళ్ళందరూ స్టేబుల్గానే ఉన్నారు. వాటర్ వల్ల సమస్య వచ్చిందంటారా లేకపోతే ఫుడ్ వల్ల? అంటే హాస్టల్ వాటర్ చెప్పడం అయితే ఒక 3 days బ్యాక్ నుంచి వాటర్ మున్సిపల్ వాటర్ కూడా కలుస్తుంది, అది కొంచెం కంటామినేట్ అయిందని కూడా చెప్పారు. దానివల్ల కూడా అవ్వచ్చు. నిన్న దాంతోపాటు ఈ ఫుడ్ కంటామినేషన్ కూడా అయి ఉండొచ్చు. అంటే బర్డ్ ఫ్లూ ఉందన్నారు కదా, చికెన్ తినడం వల్ల అది కదా రావచ్చు. అదే కూడా చెప్పలేమండి. అది బర్డ్ ఫ్లూ ఉంది కాబట్టి అప్పుడంతా నడుస్తుంది కాబట్టి దానివల్ల కూడా అవ్వచ్చు. నమస్కారం. పెందుర్తి నర్సింగ్ కళాశాలలో జరిగినటువంటి ఫుడ్ పాయిజన్ కేసులు 5కు చేరింది. చాలామంది విద్యార్థులు అస్వస్థకు గురయ్యారని తెలుస్తూ ఉన్నది. నర్సింగ్ కాలేజీలో జరిగినటువంటి సంఘటన ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉన్నది. ఎవరికి చెప్పా పెట్టకుండా, గుప్పు చెప్పు లేకుండా తాస్కారం చేసి దాయవలసిన అవసరం ఏమొచ్చిందని చెప్పి ఒక పక్క ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తూ ఉన్నాయి. 5 విద్యార్థులు ఈరోజు ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రి పాలయ్యారని తెలుస్తూ ఉన్నది. ఆ విజువల్స్లో మనం చూడొచ్చు ఆ విద్యార్థులు ఎలా కొట్టుమిట్టాడుతున్నారో. 5 విద్యార్థులు ఈరోజు ఆసుపత్రి పాలై ఫుడ్ పాయిజన్ అయ్యి వాళ్ళు కొట్టుమిట్టాడుతూ ఇబ్బందులు పడుతూ, వాళ్ళు సెలైన్ ఎక్కించినా సరే వాళ్ళు మొత్తం బాడీ అంతా ఎట్లా మెలుకులు తిరుగుతున్నారో అర్థం కావచ్చు. ఎంత ఫుడ్ పాయిజన్ అయ్యిందో, ఎంత ఇబ్బంది అయ్యిందో, ఎంత అస్వస్థకు గురైందో, తీవ్రమైనటువంటి అస్వస్థకు గురై ఎంత బాధపడుతున్నారో మీరు ఆ విజువల్స్లో చూడవచ్చు. ఆ విద్యార్థి బాధ వాదన ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితి. కానీ ఇట్లాంటి సంఘటన బాగోలేదని తల్లిదండ్రులు చెప్పవలసినటువంటి ఆ హాస్టల్ యాజమాన్యము, ఏదైతే నర్సింగ్ కాలేజ్ యాజమాన్యం ఎందుకు చెప్పలేదు అనేసి ఒక పక్క తల్లిదండ్రులు కూడా బాధపడుతున్నటువంటి సంఘటన బయటపడింది. అసలు ఎందుకు దాచారు, దీనిపైన విచారణ చేయాలని చెప్పేసి ఒక పక్క డిమాండ్ పెరుగుతూ ఉన్నది. కానీ స్థానికంగా అధికారులు కొంతమంది ఏదైతే ఈ ఫుడ్ పాయిజన్ అవ్వడానికి కారణాలు ఏంటి, ఈ ఫుడ్ పాయిజన్ చేసిన వారిపైన ఎట్లా చర్యలు తీసుకోవాలి, ఈ ఫుడ్ పాయిజన్ ఎందుకు అయింది, ఏదైతే ఆహార వస్తువులు ఏవైతే ఉన్నాయో సరఫరాలో లోపం ఉన్నదా ఏముందా అనేది చెక్ చేస్తున్నారని కూడా తెలుస్తుంది. కానీ ఇవి ఏదో అవకాశం, ఏదో సందర్భము, వాళ్ళకి ఇబ్బంది అయినప్పుడు మాత్రమే వీళ్ళు అధికార యంత్రాంగం పట్టించుకుంటుంది, మిగతా టైంలో పట్టించుకోవట్లేదని ఒక పక్క ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తూ ఉన్నాయి. కానీ యాజమాన్యం చేసినటువంటి తప్పుదాలు, అక్కడ నర్సింగ్ కాలేజీలో జరిగినటువంటి తప్పుదాలు పూర్తిగా విఫలమైందని చెప్పవచ్చు. పూర్తిగా దాచి వాళ్ళ ప్రాణాపాయ స్థితిలోకి తీసుకొచ్చినటువంటి యాజమాన్యపైన చర్యలు తీసుకోవాలని ఓ పక్క ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఆ విజువల్స్లో మనం క్లుప్తంగా చూడొచ్చు. ఆ విద్యార్థులు ఎట్లా కొట్టుమిట్టాడుతున్నారో, ఎట్లా ఇబ్బంది పడుతున్నారో, ఎట్లా తేలేస్తున్నారో, కళ్ళు తేలేసేసి అస్వస్థకు ఎట్లా గురయ్యారో ఒక్క పక్క ఆ విజువల్స్లో మనం చూడొచ్చు. 5 విద్యార్థులైతే ఈరోజు ఆసుపత్రుల పాలై ఇబ్బందులు పడుతున్నారని తెలుస్తూ ఉన్నది. థ్యాంక్ యూ వెరీ మచ్.